నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుండు 10 ఏళ్ళు అధికారంలో మేమే ఉంటాం, మీ చరిత్ర ఫామ్ హౌస్లోనే ముగుస్తుంది, తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా, కాలు కదపకుండానే జీతభత్యాలు పొందుతున్నారు, కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం, మహాత్మా బసవేశ్వర స్ఫూర్తితో అన్ని వర్గాల కోసం పనిచేస్తున్నాం. 10 ఏళ్ళు అధికారంలో మేమే ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. 10 ఏళ్ళు అధికారంలో మీరు ఉండాలంటే ఎలక్షన్స్లో మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. మేము గ్యారంటీలు స్కీములు ఇవన్నీ పక్కన పెడదాం కొద్దిసేపు. మీరు మార్పు అని అధికారంలోకి వచ్చారు. ఆ మార్పు దిశగా స్కీము ఒకటి వెనక్కి కావచ్చు, ఒకటి ముందు కావచ్చు, పక్కన పెట్టండి. కానీ ప్రజలకి మంచి గవర్నమెంట్ అని అనుకునేలాగా ఒక మార్పు రావాలి కదా, ఆ మార్పు కనబడాలి కదా. ఆ మార్పు కనబడితే 10 ఏళ్ళ అధికారంలో ఉంటారు. మార్పు ఏం కనబడతలేదు మాకు. ఇప్పటికైతే మార్పు లేదు. భవిష్యత్తులో మార్చుకుంటారా లేదా అన్నది అది మీ చేతిలో ఉంది. ఇప్పటి వరకైతే మాకు కనిపిస్తున్న మార్పు ఏం పెద్దగా లేదు. దయచేసి మళ్ళీ ఇక్కడ కేసీఆర్తో పోల్చుకోకండి, గజ దొంగలతో పోల్చుకోకండి. వాళ్ళు గజ దొంగలు అయితే మీరు దొంగలు కావచ్చు, కానీ అల్టిమేట్గా దొంగే కదా, దొంగే కదా. విద్య, వైద్యం, ఉపాధి ఏం మీరు ఒక పాలసీని ఈ తెలంగాణ ప్రజలకి మార్పు దిశగా చూపించారో ఒక ఆన్సర్ చేయండి. ఇంకేం అక్కర్లే. విద్య, వైద్యం అండ్ ఉపాధి చూపించండి. ఏం చూపించారు? ఏం పాలసీ తీసుకున్నారు? విద్యలో బడ్జెట్ పెంచారా? వైద్యంలో బడ్జెట్ పెంచారా? మళ్ళీ గదే ఈ స్కూల్ కడతాం, ఆ స్కూల్ కడతాం, మోడల్ స్కూల్ కడతాం, మళ్ళీ ఇదే కదా. అన్ని ప్రభుత్వాలు లెక్కనే కదా. ఇప్పుడు ఆల్టర్నేట్ కేసీఆర్ 2014లో గెలిచిండు, 2018 ఎలక్షన్లో ఆయనకు ఆల్టర్నేట్ లేకుండా పోయింది. అపోజిషన్ పార్టీలను నిర్వీర్యం చేసిండు, మళ్ళీ గెలిచిండు. ఆల్టర్నేట్ లేక జనం మళ్ళీ ఆయనకే ఓటేసిండు. రేపు మీరు ఇట్లాగే కొనసాగితే రేపు ఒకవేళ ఆల్టర్నేట్ సిచ్యువేషన్ లేని పరిస్థితి వస్తేనే మీరు గెలవగలుగుతారేమో. అదర్వైజ్ అంత ఈజీ అయితే కాదు. ఒకవేళ ఇట్లనే మీ పరిపాలన కొనసాగితే ఈ 2-3 నెలల్లో మేము మార్చుకుంటాం, మాకు బుద్ధి వచ్చిందని ఏమైనా మార్చుకోగలిగితే మీరన్న 10 ఏళ్ళు అధికారంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. కేసీఆర్కి అవకాశం ఉండే ఆయన పోగొట్టుకున్నాడు. మీకు ఇంకా ఒక 3-4 నెలల సమయం ఏముంటుందో ఆలోపైన మార్చుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు కేసీఆర్ నుంచి తిడుతున్నారు మీరు, బాగానే ఉంది. మరి ఏది ఆయన మీద కేసులేవి? కేసులు పక్కన పెట్టండి, అరెస్టులు పక్కన పెట్టండి. వాళ్ళు దోపిడీ చేసిన దాంట్లో ఒక 10% అయినా మీరు రికవరీ చేశారా చెప్పండి. ఒకటే క్వశ్చన్. సంతోష్ రావు టానిక్ కేసు ఏమాయే, ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమాయే, భూముల కేసులు ఏమాయే, ధరణి కేసు ఏమైంది? ఎన్ని కేసులు ఉన్నాయి? ఫార్ములా కార్ రేసింగ్ కేసు ఏమాయే? ఇవన్నీ కేసులు ఆర్థిక మూలాలకు సంబంధించినవి కదా. ఆర్థికంగా రాష్ట్రానికి నష్టం చేసేవి, ఆర్థిక దోపిడీ చేసిన కేసులే ఇవన్నీ దాదాపుగా. ఫోన్ ట్యాపింగ్ ద్వారా అదే చేసిరు, ఆర్థిక దోపిడీ చేసిరు, మిమ్మల్ని ఓడగొట్టడానికి ప్రయత్నం చేసిరు, జీవితాలతో ఆడుకున్నారు. భూముల విషయానికి చెప్పక్కర్లేదు, లక్షల ఎకరాల భూమి పోయింది. 1 ఎకరా బయటికి తీసుకొచ్చినారా? మీరు ఆయన గురించి ఆయన దోపిడీ చేసిన దాన్ని రికవరీ చేయలేనప్పుడు, మీకు చేతగానప్పుడు మూసుకోండి. మీ పని మీరు చేస్తున్న పనులు చెప్పుకోండి. ఇంకా మళ్ళీ అవతల ఆయన గురించి ఎందుకు మాట్లాడతారు? మీకు చేతగాట్లే. కేసీఆర్ చేసిన అవినీతిని, కేసీఆర్ కబ్జా చేసిన, కేసీఆర్ కొడుకు కూతురు ఈ బినామీలంతా కలిసి చేసిన, ఈ మాఫియా అంతా కలిసి చేసిన దాన్ని మీరు రికవరీ చేసే చేతన మీకు అయితే లేదు. ఎన్ని రోజులు చెప్పగలుగుతారు ఆయన గురించి? ఉపయోగం లేదు ఇది. కేసీఆర్ ఆయన అట్లే మాట్లాడతారండి. ఆయనకి తాడు లేదు, బొంగరం లేదు. ఇప్పుడు ఆయన అపోజిషన్లో ఉన్నాడు, ఆయన బయటికి కూడా రాడు. మొన్న మీటింగ్ వచ్చింది, కథం, మళ్ళీ పోయిండు అన్నాడు, కథం అయిపోయింది. ఆయన అట్లనే ఉంటాడు కాబట్టి నువ్వు అక్కడనే ఉండాలని జనం కూడా అక్కడే నిర్ణయం ప్రకటించి ఆయన అక్కడనే ఉంచిరు. ఆయన్ని అక్కడనే ఉంచుతారు కూడా, ఉంచాలి కూడా, మళ్ళీ బయటికి రానియద్దు. కానీ మీదేంది? మీరు యువకులు కదా, మీరు యంగ్ అండ్ డైనమిక్ అని చెప్పి మీకు అధికారం ఇచ్చారు కదా. ఏం చేంజ్ ఈ రాష్ట్రంలో మీరు చూపించగలుగుతున్నారు? మళ్ళా మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినాం, గ్యాస్ ఇచ్చినాం, ఇది కాదు మాట్లాడేది. అసలు వీటి గురించి మాట్లాడనే వద్దు. అది రెగ్యులర్గా జరిగిపోవాల్సినవి అవన్నీ. అవే ఇవాళ ముందుకు వచ్చినాయి. అసలైన విషయాలే నెక్కిపోయింది. అవినీతి ఆగిందా? ఆయన చేసిన అవినీతి అటు పోయింది. మళ్ళీ మీ ప్రభుత్వంలో అవినీతి ఆగిందా? ఎవడు దుకాణం వాడిదేనా, ఎవడు కౌంటర్ వాడిదేనా? మారండి దయచేసి. మారితే 10 ఏళ్ళ అధికారం కాదు, 15 ఏళ్ళైనా ఇస్తారు జనం. మారకపోతే ఎప్పుడేమైందో తెలియదు.